హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే హోరాహోరీగా సాగుతుంది. అయితే ఈ కౌంటింగ్ లో మనం స్ట్రాటజీస్ పరంగా చూసుకుంటే ఒక 48-47% కాంగ్రెస్ పార్టీకి, 41-42% బీఆర్ఎస్కి, ఇంకా థర్డ్ బీజేపీ గెలుస్తాయని చెప్పారు. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే 5-6% గెలుస్తుంది, అంటే 8 నుండి 10,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుస్తుందని చెప్పారు. కానీ ఇప్పటివరకే 7 రౌండ్స్ పూర్తయ్యాయి. 7 రౌండ్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ముందంజలో ఉంది. ఈ స్ట్రాటజీస్ అన్ని కొట్టిపారేసి ముందంజలో ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటివరకు 7 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 20,000 మెజారిటీతోని ఉంది. ఇంకా ఓటింగ్ అంతా పూర్తయ్యేసరికి దాదాపు 30,000 మెజారిటీతోని గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది. స్ట్రాటజీస్ ఎందుకు చేశారు అంటే పబ్లిక్ పల్స్ని అయితే ఈ స్ట్రాటజీస్ అన్ని కరెక్ట్గా పట్టుకోలేకపోయాయి. ప్రజల నాడి ఇది, ఈయనకి ఓటేశారు, ఇంతమంది గెలిపిస్తారు అనేది స్ట్రాటజీస్ అయితే ఖచ్చితంగా చెప్పలేకపోయాయి. ప్రజలందరూ మాకు నాయకుడు అంటే నవీన్ యాదవ్ మీద చాలా అలిగేషన్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఏమైనా అలిగేషన్స్ చేశారు, రౌడీకి ఓటేస్తారా, రౌడీకి రాజకీయం అప్పచెప్తారా అని చెప్పేసి ఇలాంటి అలిగేషన్స్ అన్నీ చేశారు. ఇలాంటి ఆరోపణలు చేసినా కూడా ప్రజలు ఏం కోరుకుంటారు అని అంటే మాకు సేవ చేసే నాయకుడు కావాలి, మాకు డెవలప్మెంట్ చేసే నాయకుడు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ యాదవ్ని అయితే గెలిపించుకున్నారు ప్రజలు. ఇక్కడ బీజేపీని తీసుకుంటే బీజేపీ మాకు డిపాజిట్లు రావాలి అని చెప్పేసి అనుకుంది. కాకపోతే ఇక్కడ మన రిజల్ట్స్ చూసుకుంటేనైతే డిపాజిట్లు కాదు కదా, అసలు కనీసం చెప్పుకోవడానికి ఇంత ఓటు వచ్చింది అని చెప్పుకోవడానికి కూడా బీజేపీకి లేకుండా పోయింది. బీజేపీ డిపాజిట్లన్నీ గల్లంతైనాయని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీని తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో అనుకున్నంత రాలేదు, మేమే గెలుస్తాము అని చెప్పేసి అని అన్నారు. వాళ్ళు ఓడిపోతాననే ముందే అనుకున్నారేమో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆరోపణలు కూడా చేశారు. ఇక్కడ చూసుకుంటేనైతే మేము బీఆర్ఎస్ పార్టీ అయితే అనుకున్నంత రీతిలో అయితే ముందుకు రాలేకపోయింది. ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపు అనేది దాదాపు 30,000 మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఇక బీజేపీలోని దీపక్ రెడ్డి చూసుకుంటే అక్కడ ఇంకా మాకు ఓట్లు రావట్లేదు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు కౌంటింగ్ సెషన్ నుండి. అండ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ కానీ సునీత కానీ అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇక్కడ. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా మేమే గెలుస్తాము అని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ గాంధీ భవన్లో ఇక్కడ నవీన్ యాదవ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర భారీగా సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. దాదాపు 30,000 మెజారిటీతోని మా నాయకుడు గెలుస్తాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపుగా 30,000 మెజారిటీ అయితే వస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటి వరకైతే 7 రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకా 3 రౌండ్లలో ఇంకా ఎంత అవుతుంది అనేది మనం చూడాలి.